సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 7/1/2024 ఆదివారం, తిథి మార్గశిర బహుళ ఏకాదశి రాత్రి 12:46 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి, నక్షత్రం విశాఖ రాత్రి 10:08 వరకు, యోగం సోల తెల్లవారు 4:52 వరకు, కరణం భవ తెల్లవారు 12:44 వరకు, వర్జన్ రాత్రి 2:07 నుండి 3:43 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 4:58 వరకు, అమృతకాలం పగలు 1:04 నుండి 2:43 వరకు, రాహుకాలం సాయంత్రం 4:25 నుండి 5:49 వరకు. ఈరోజు విశేషం మార్గశిర బహుళ ఏకాదశి కావున ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేక శ్రవణం చేసిన మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈరోజు మధ్యాహ్న సమయం నుండి వీరికి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. మానసిక అశాంతి, వ్యవహారంలో ఆటంకాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే కందిపప్పు దానం చేయడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో మాత్రం స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. మధ్యాహ్న సమయం నుండి మాత్రం స్వల్ప ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. బంధుమిత్రులతోటి భేదాభిప్రాయాలు కూడా ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విష్ణు ఆరాధన వంటివి చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలో, మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈరోజు మధ్యాహ్న సమయం నుండి అనవసర కోపావేశాలు పెరుగుట, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించటం వంటివి ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆలయాలను దర్శించి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయటం జరగగలదు. మధ్యాహ్న సమయం నుండి మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా ఉండగలదు. వస్తు వాహనం మూలకమైనటువంటి సమస్యలు తలెత్తగలం. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయాలను దర్శించి మందార పుష్పాలను సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ధైర్య సాహసాలు పెరుగును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. వచ్చిన దాన్ని వచ్చినట్లు ఖర్చును. బంధుమిత్రులతో మాట తేడాలు పడే అవకాశం ఉంటుంది. లేక వారికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును, ప్రయాణాలు చేయనప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈరోజు మధ్యాహ్న సమయం నుండి మాత్రం కొంత అభివృద్ధికరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వ్యవహార జయం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును, పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశివారు ఈరోజు సూర్యనారాయణమూర్తిని అర్చించి పరమాణాన్ని నివేదన చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించును. వృత్తి వ్యాపార ప్రోత్సాహకరంగా ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించి కరాచీతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దేవాలయాలను దర్శించి దేవాలయంలో తులసిమాలను విష్ణు ఆలయంలో సమర్పించడం మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.